హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని లడ్డూలు చేసుకునే పని లేకుండా అప్పటికప్పుడు అన్నీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న వాటితో ఇలా హెల్తీగా లడ్డూలు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. తక్కువ ఖర్చులో ఈజీగా చేసుకోవచ్చు. మరి ఈ లడ్డూలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. దానికోసం నేను ఇక్కడ ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకున్నాను. ఒక కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా వేరుశనగ పలుకులు వేసుకున్నాను. వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, కానీ అవి మంచిగా ఫ్రై అవ్వవు. సిమ్లో పెట్టుకొని వీటిని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత వాటిని పక్కకి తీసేసుకున్నాను. ఇప్పుడు ఏదైతే కప్తో మనం వేరుశనగ పలుకులు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ వరకు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ నువ్వులను కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రెండింటిని కొంచెం చల్లారిన తర్వాత మీరు కావాలి అనుకుంటే వేరుశనగ పలుకులకి పొట్టు అనేది తీసేసుకోవచ్చు. నేనైతే అలా పొట్టుతోనే చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు వేరుశనగ పలుకులు ముందుగా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా కాకుండా ఆఫ్ ఆన్ మోడ్లో వీటిని చూడండి, మనకి అక్కడక్కడ వేరుశనగ పలుకులు నువ్వులు కనిపించేలాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక పూర్తి టెంకాయ అండి, ఒక ఫుల్ ఆఫ్ కొబ్బరికాయనైతే ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కడిగి వేసుకుంటున్నాను. మనం దేవుళ్ళకి కొబ్బరికాయను కొడుతూ ఉంటాం కదండి, అలాంటప్పుడు ఇలా హెల్తీగా లడ్డూనైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరిని కూడా ఇలా ఆన్ ఆఫ్ మోడ్లోనే అక్కడక్కడ చిన్న చిన్న కొబ్బరి ఉండేలాగా మిక్సీ చేసుకున్నాను. నాకు ఇక్కడ వేరుశనగ పలుకులు ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఫుల్గా ఒక కప్ అయితే అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను. నెయ్యి మంచిగా కరిగిన తర్వాత మనం ముందుగా కోరుకున్నటువంటి కొబ్బరిని అయితే వేసేసుకొని మంచిగా సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి ఈ నెయ్యిలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది స్మెల్ అనేది, అండ్ అలానే లడ్డు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొబ్బరిని మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే కొబ్బరి ఇవన్నీ తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా నేను ఇక్కడ బెల్లం వేసుకున్నాను, తురిమిన బెల్లాన్ని. మీరు కావాలి అనుకుంటే ఫుల్ కప్ తీసుకోవచ్చండి. నేనైతే హాఫ్ కప్ తీసుకొని ఈ బెల్లం కొబ్బరిని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బాగా కరిగిన తర్వాత కొంచెం కొబ్బరిని తీసుకొని ప్లేట్లో వేసుకొని మనం ఉండలాగా చుట్టి చూసుకోవాలండి. మనకి అలా చూసుకున్నప్పుడు గనక అయిందనుకో అప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అనమాట. ఇక్కడ నేను మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకున్నాను. చూడండి, ఇలాగ మనకి ప్లేట్లో వేసుకొని చూసుకోవాలి అని చెప్పాను కదా. ఈ విధంగా చేతిని కొంచెం తడి చేసుకొని చేస్తే మనకి ఉండ ఫామ్ అవ్వాలండి. ఇలా ఫామ్ అయితే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి పల్లీలు నువ్వుల పొడిని అయితే వేసేసుకొని జస్ట్ ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలండి. స్టవ్ అయితే అస్సలకి ఆన్లో ఉండకూడదు, ఆఫ్ చేసుకొని మనకి ఆ హీట్ ఉంటుంది కదండి, కొబ్బరి బెల్లం హీట్లోనే మనకి పల్లీలు నువ్వుల పొడిని కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకొని మొత్తం కలిసిన తర్వాత మనం ఒక్క 2-3 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. మనకి చెయ్యికి పట్టుకోగలిగే అంత హీట్ ఉన్నంత వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత చేతికి కొంచెం ఆయిల్ కానీ లేదా నెయ్యిని కానీ అప్లై చేసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఉండలు చేసేసుకోవటమే అండి. చాలా టేస్టీగా ఉంటాయి. వేరుశనగ పలుకులు నువ్వులు కొబ్బరి మనకి ఎక్కువగా ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుంది కదండి. ఎదిగే పిల్లలకి ఆడవాళ్ళకి ఈ లడ్డు అయితే హెల్త్కి చాలా మంచిది. ఒక్కసారి మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. వందలు పెట్టి బయట షాప్స్లో మనం డ్రై ఫ్రూట్స్ కొని లడ్డూలు చేయాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళ కోసమే సింపుల్గా చాలా తక్కువ ఖర్చులో అయిపోయే ఈ నువ్వులు కొబ్బరి లడ్డూని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి ఇంకా ఛానల్లోకి వెళ్ళి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, టైం కుదిరినట్టయితే చూసేయండి.